Good morning, students. మనం లాస్ట్ క్లాస్ లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్ యొక్క తయారీ అలాగే ఆల్కేన్ యొక్క రసాయన ధర్మాల గురించి చర్చించుకున్నాం. ఇవాళ మనం దాంట్లో ఆల్కేన్స్ లో కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్ ఆల్కేన్ అనురూపకాల గురించి మనం ఈ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో చూసుకుంటే మనకి ఆల్కేన్స్ లో మనకి ఉన్నవన్నీ కూడా కార్బన్ కార్బన్ సింగిల్ బాండ్స్. అంటే కార్బన్ కి అంటే మనకి ఏకబంధం ఉంటుంది. కార్బన్ సింగిల్ బాండ్ కార్బన్. దీంట్లో ఏంటంటే మనకి ఒక కార్బన్ ని స్టాండర్డ్ గా ఉంచి అనదర్ కార్బన్ ఏం చేస్తామంటే మనకి ఈ బాండ్ బేస్ చేసుకుని మనం 360 degrees రొటేట్ చేస్తూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ అనేది వస్తుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ ని మనం ఏమంటాం అంటే కన్ఫర్మేషన్స్ అంటాం. అనురూపకాలు కన్ఫర్మేషన్స్ అనురూపకాలు అనడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో చూసుకున్నప్పుడు మనకి సిలబస్ లో 3 types ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఉన్నది. 3 ఆల్కేన్స్ యొక్క కన్ఫర్మేషన్స్ అడిగాడు మనకి. ప్రోపేన్, ఈథేన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి బ్యూటేన్. ఈ మూడిటి యొక్క కన్ఫర్మేషన్స్ మనకి సిలబస్ లో ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ కన్ఫర్మేషన్స్ చూసుకున్నప్పుడు మనకి కన్ఫర్మేషన్స్ ని రిప్రజెంట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్లీ మనం డిస్కస్ చేసేవి 2 మెథడ్స్. ఫస్ట్ది సాహాస్ ప్రొజెక్షన్ ఫార్ములా, సెకండ్ వన్ వచ్చేసి న్యూమాన్ ప్రొజెక్షన్ ఫార్ములా. సాహాస్ ప్రొజెక్షన్ ఫార్ములా, సాహాస్ నిర్మాణాలు. రెండోది అంటే న్యూమాన్ నిర్మాణాలు. ఫర్ ఎగ్జాంపుల్ కి మనం తీసుకునేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కేన్స్ లో ఫస్ట్ ఈథేన్ అనురూపకాల గురించి చూసుకుంటే ఈథేన్ కన్ఫర్మేషన్స్ చూసుకుంటే కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ తీసుకున్నప్పుడు మనకి ఈథేన్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. మనకి సి సింగిల్ బాండ్ సి హెచ్ హెచ్ హెచ్. ఇది ఈథేన్ యొక్క స్ట్రక్చర్. దీంట్లో మనం ఈ కార్బన్ ని స్టాండర్డ్ గా ఉంచి సెకండ్ కార్బన్ ని రొటేట్ చేస్తూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్స్ ఏమంటున్నాం మనం కన్ఫర్మేషన్స్ అంటున్నాం. ఏంటో చూసుకుంటే ఈథేన్ కన్ఫర్మేషన్స్ మనకి మెయిన్ గా 2 types ఆఫ్ కన్ఫర్మేషన్స్ కనబడతాయి. మనకి 2 రకాల అనురూపకాలు కలిగి ఉంటుంది ఈథేన్. దాంట్లో ఫస్ట్ సాహాస్ ఫార్ములా బేస్ చేసుకుని మనకి సాహాస్ ప్రొజెక్షన్ ఫార్ములా గురించి బేస్ చేసుకుని మనం వాటి స్ట్రక్చర్స్ ని డ్రా చేస్తే ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కి సి సింగిల్ బాండ్ సి H H H H H. ఇది ఎక్లిప్స్డ్ ఫార్ములా, గ్రహణ రూపకం. అలా కాకుండా అనదర్ స్ట్రక్చర్ వచ్చేసి సి సింగిల్ బాండ్ సి హెచ్ హెచ్. ఇది స్టాగర్డ్ ఫార్ములా, అస్తవ్యస్త అనురూపకం. అస్తవ్యస్త అనురూపకం అంటే ఈ విధంగా మనకి సాహాస్ ప్రొజెక్షన్ ఫార్ములా బేస్ చేసుకుని మనకి ఈథేన్ కి 2 types ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఫస్ట్ కన్ఫర్మేషన్ వచ్చేసి ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్, దాన్ని గహన అనురూపకం అంటాం. రెండవది వచ్చేసి మనకి స్టాగర్డ్ కన్ఫర్మేషన్, దాన్ని అస్తవ్యస్త అనురూపకం అంటాం. దీంట్లో చూసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి దీంట్లో ఈ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్, రెండో కార్బన్ మీద ఉండే హైడ్రోజన్స్ రెండు కూడా దగ్గరగా ఉన్నాయి, నియర్ గా ఉన్నాయి కాబట్టి వాటి మధ్య ఉంటాయంటే రిపల్షన్ ఫోర్సెస్ అనేవి అప్లై అవుతాయి. రిపల్షన్ ఫోర్సెస్ అప్లై అవడం వల్ల ఇవి అన్స్టేబుల్. కాబట్టి
వీటి స్టెబిలిటీ అనేది తక్కువగా ఉంటది, అన్స్టేబుల్ కాబట్టి హై ఎనర్జీ లెస్ స్టేబుల్. ఇది హై ఎనర్జీ లెస్ స్టేబుల్ కన్ఫర్మేషన్. ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్ అనేది హై ఎనర్జీ అండ్ లెస్ స్టేబుల్, అంటే ఎక్కువ శక్తిని కలిగి ఉంటది మరియు తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటది. అదే స్టాగర్డ్ కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి దీంట్లో ఎడ్జసెంట్ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్స్ అనేవి మనకి సమ్ డిస్టెన్స్ లో ఉండడం వల్ల వీటి మధ్య రిపల్షన్ ఫోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది స్టేబుల్ కాన్ఫిగరేషన్, మోర్ స్టేబుల్ అండ్ లెస్ ఎనర్జీ. ఇది మోర్ స్టేబుల్ అండ్ లెస్ ఎనర్జీని కలిగి ఉంటుంది అనమాట. ఇవి సాహాస్ ప్రొజెక్షన్ ఫార్ములాని బేస్ చేసుకుని ఈథేన్ యొక్క కన్ఫర్మేషన్స్. 2 టైప్స్ ఆఫ్ కన్ఫర్మేషన్స్, ఒకటి ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్, రెండోది వచ్చేసి స్టాగర్డ్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి న్యూమాన్ ప్రొజెక్షన్ ఫార్ములా. న్యూమాన్ ప్రొజెక్షన్ ఫార్ములాని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు నొటేషన్ 2 రకాలుగా ఉంటది. ఫస్ట్ మనకి నియరెస్ట్ కార్బన్ ని ఈ విధంగా డినోట్ చేస్తాం. అదే ఫార్ కార్బన్ అంటే బ్యాక్ సైడ్ ఉండే కార్బన్ ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఇది నియరెస్ట్, ఇది ఫార్. దగ్గర ఉండే కార్బన్ పరమాణుని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం, దూరంగా ఉండే కార్బన్ పరమాణుని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని బేస్ చేసుకుని మనకి ఈథేన్ యొక్క కన్ఫర్మేషన్స్ డ్రా చేసుకుంటే ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్ మీద ఉండే 3 హైడ్రోజన్స్. ఈ కన్ఫర్మేషన్ ఏమంటాం అంటే స్టాగర్డ్ కన్ఫర్మేషన్, అస్తవ్యస్త అనురూపకం. అదేవిధంగా దీన్ని రొటేట్ చేస్తూ ఉంటే ఈ హైడ్రోజన్ ఇక్కడికి, హైడ్రోజన్ ఇక్కడికి, హైడ్రోజన్ ఇక్కడికి అనదర్ ఫామ్ వస్తుంది మనకి. దీన్ని ఎక్లిప్స్డ్ ఫామ్, గ్రహణ అనురూపకము అంటాం. వీటి స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సేమ్ ఇది ఇంకా క్లియర్ కనబడుతుంది. దీంతో కంపేర్ చేసుకుంటే సాహాస్ కన్ఫర్మేషన్స్ తో కంపేర్ చేసుకుంటే మనకి న్యూమాన్ ప్రొజెక్షన్ ఫార్ములాని బేస్ చేసుకుని మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దీంట్లో చూసుకుంటే స్టాగర్డ్ కన్ఫర్మేషన్ లో చూసుకుంటే నియరెస్ట్ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్స్ అనేవి కొంత డిస్టెన్స్ లో సెపరేట్ అవుతున్నాయి కాబట్టి వీటి మధ్య ఏ విధమైన రిపల్షన్స్ ఉండవు. కాబట్టి ఈ కన్ఫర్మేషన్ కి ఏంటంటే హై స్టేబుల్ అండ్ లెస్ ఎనర్జీ, అధిక స్థిరత్వము తక్కువ శక్తిని కలిగి ఉంటుంది. ఇది అస్తవ్యస్త అనురూపకం. దీన్నే ఇంకా క్లియర్ గా రాసుకోవాలంటే ట్రాన్స్ఫార్మ్ అని కూడా అంటాడు. దీన్నే స్టాగర్డ్ కన్ఫర్మేషన్ ఏమంటామంటే ట్రాన్స్ఫార్మ్ అంటాం. అలాగే రెండోది తీసుకుంటే మనకి ఎక్లిప్స్డ్ ఫార్ములా తీసుకుంటే మనకి ఇది లెస్ స్టేబుల్. ఎందుకు లెస్ స్టేబుల్? దీంట్లో ఎడ్జసెంట్ కార్బన్ మీద ఉండే హైడ్రోజన్స్ నియరెస్ట్ గా ఉన్నాయి, దగ్గరగా ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ హైడ్రోజన్ రిపల్షన్ ఫోర్సెస్ రెండు వికర్షించుకోవడం వల్ల వాటికి ఏంటంటే మనకి స్టెబిలిటీ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది, లెస్ స్టేబుల్ అండ్ హై ఎనర్జీ. దీంట్లో చూసుకుంటే దగ్గరగా ఉండడం వల్ల హైడ్రోజన్ పరమాణులు వీటికి స్థిరత్వం తక్కువగా ఉంటది మరియు శక్తి అనేది ఎలా ఉంటదంటే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఓవరాల్ గా ఏంటంటే మనకి ఈథేన్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ కన్ఫర్మేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రోపేన్ కన్ఫర్మేషన్స్ తీసుకుంటే ఈథేన్ కన్ఫర్మేషన్స్ మనం డ్రా చేయగలిగితే ప్రోపేన్ కన్ఫర్మేషన్స్ ఈజీగా డ్రా చేయగలం. ఏ విధంగా డ్రా చేస్తాం? ఇక్కడ తీసుకునే 6 హైడ్రోజన్స్ లో ఏదో ఒక హైడ్రోజన్ మీద ఏమేస్తాం, ఒక హైడ్రోజన్ బదులు ఒక CH3 గ్రూప్ ఏం చేస్తాం అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం CH3.
ప్రోపేన్. ప్రోపేన్ యొక్క ఫార్ములా వచ్చేసి మనకి C3H8. దీని స్ట్రక్చర్ వచ్చేసి C సింగిల్ బాండ్ C H H H H H H H H. ఇక్కడ ఈ కార్బన్ ని స్టాండర్డ్ గా ఉంచి ఈ కార్బన్ ఏం చేస్తాం అంటే రొటేట్ చేస్తాం. ఈ కార్బన్ రొటేట్ చేసినప్పుడు ఈ కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఒక మెథైల్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి ఇందాక తీసుకున్న ఈథేన్ కన్ఫర్మేషన్ లో ఒక హైడ్రోజన్ ప్లేస్ లో ఏం చేస్తాం మనకి ఒక మెథైల్ గ్రూప్ ఏంటంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ CH3 సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా CH3 గ్రూప్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫైనల్ గా మనకి ఇక్కడ కూడా ఏమవుతాయంటే 2 ఫార్మ్స్ వస్తాయి. మనకి దీంట్లో కూడా 2 ఫార్మ్స్ వస్తాయి. ఒకటి స్టాగర్ ఫార్మ్ అస్తవ్యస్త అనురూపకం, రెండోది ఎక్లిప్స్డ్ ఫార్మ్ గ్రహణ అనురూపకం. ఇందాక చెప్పుకున్నట్టే కూడా ఇక్కడ ఏంటంటే ఈ దీంట్లో ఉండే గ్రూప్స్ అన్ని కూడా డిస్టెన్స్ లో ఉండడం వల్ల వాటి మధ్య ఏ విధమైనటువంటి రిపల్షన్ ఫోర్సెస్ ఉండవు కాబట్టి ఇది హై స్టేబుల్ అండ్ లెస్ ఎనర్జీ. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ గ్రూప్స్ హైడ్రోజన్స్ అన్ని కూడా నియరెస్ట్ గా ఉండడం వల్ల వాటి మధ్య ఉంటాయంటే రిపల్షన్ ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి ఇది లెస్ స్టేబుల్ హై ఎనర్జీ. హై ఎనర్జీని కలిగి ఉంటుంది. స్టెబిలిటీ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇది ఓవరాల్ గా ప్రోపేన్ కన్ఫర్మేషన్స్. ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి బ్యూటేన్ కన్ఫర్మేషన్స్. కన్ఫర్మేషన్స్ ఆఫ్ బ్యూటేన్. బ్యూటేన్ తీసుకుంటే మనకి బ్యూటేన్ యొక్క ఫార్ములా వచ్చేసి C4H10. దీని యొక్క స్ట్రక్చర్ వేసుకుంటే C సింగిల్ బాండ్ C C C H H H H. C1 C2 C3 C4. దీంట్లో 4 కార్బన్స్ ఉంటాయి. C1 C2 C3 C4. ఇక్కడ దేన్ని స్టాండర్డ్ గా ఉంచి ఏ కార్బన్ రొటేట్ చేస్తామంటే ఇక్కడ మనకి C2 C3 కార్బన్స్ తీసుకుంటాం. దీంట్లో C2 C3 కార్బన్స్ లో C2 కార్బన్ ని స్టాండర్డ్ గా ఉంచి C3 కార్బన్ ని అలాంగ్ విత్ గ్రూప్స్ ఏం చేస్తామంటే రొటేట్ చేస్తూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రొటేషన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి C2 C3 కార్బన్ తీసుకున్నప్పుడు C2 కార్బన్ ని మనం స్టాండర్డ్ గా ఉంచి C3 కార్బన్ ఏం చేస్తున్నాం మనకి అలాంగ్ విత్ గ్రూప్స్ ఏం చేస్తున్నాం రొటేట్ చేస్తున్నాం. దీంట్లో C2 కార్బన్ ని స్థిరంగా ఉంచుతున్నాం. C3 కార్బన్ ని దాంతో ఉండే గ్రూపులతో సహాయం చేస్తున్నాం అంటే 360 degrees రొటేట్ చేస్తూ ఉంటే ప్రతి 60 degrees కి ఏమవుతాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. దాంట్లో ఫస్ట్ ది స్ట్రక్చర్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. CH3 CH3 H H H H. ఇది ఫస్ట్ ఫామ్. ఈ ఫామ్ ఏమంటాం అంటే S ట్రాన్స్. ఫామ్ ఏమంటాం మనం S ట్రాన్స్ అంటాం. ఇప్పుడు ఏంటంటే మనకి నెక్స్ట్ 60 degrees రొటేట్ చేసాం. 60 degrees రొటేట్ చేస్తే ఈ హైడ్రోజన్ ఇక్కడికి, ఈ CH3 ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ఇక్కడికి. అప్పుడు ఈ విధమైనటువంటి మనకి కన్ఫర్మేషన్ ఫామ్ అవుతుంది. 60 degrees రొటేట్ చేసినప్పుడు మనకి CH3 H H. ఈ CH3 ఇక్కడికి వస్తుంది. H ఈ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఏమన్నా మనం స్టాగర్డ్ కన్ఫర్మేషన్. S ట్రాన్స్ ఇది స్టాగర్డ్ స్టాగర్డ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్. నెక్స్ట్ తర్వాత అనదర్ 60 degrees అంటే 120 degrees రొటేట్ చేస్తే ఈ హైడ్రోజన్ ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ఇక్కడికి, ఈ CH3 ఇక్కడికి. ఫైనల్ గా మనకి H H CH3 ఇవి మారవు.
ఈ హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది ఫైనల్ గా ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ఇక్కడికి, ఈ CH3 ఇక్కడికి. ఇక్కడ తీసుకుంటే మనకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే CH3 గ్రూప్ లో ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, CH3 గ్రూప్ లో అంటే ఎడ్జసెంట్ ప్లేస్ లో ఉంది. ఈ టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఏమంటామంటే స్క్యూ కన్ఫర్మేషన్ అంటాం. నెక్స్ట్ తర్వాత 60 డిగ్రీస్. తర్వాత 60 డిగ్రీస్ అంటే 120 60 కలిపితే 180 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఈ హైడ్రోజన్ ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ఇక్కడికి, CH3 ఇక్కడికి. ఆల్రెడీ ఇక్కడ హైడ్రోజన్ CH3, ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది H, ఇది ఇక్కడ షిఫ్ట్ అవుతుంది CH3, ఈ హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది H. ఇది మళ్ళా ఈ ఫార్ములాలో ఉంది కాబట్టి ఇది ఎక్లిప్స్డ్ ఫార్ములా. దీన్ని ఏమంటాం అంటే S-cis, ఆ ఫార్ములా ఏమంటాం అంటే S-cis. నెక్స్ట్ మళ్ళా ఇంకొక 60 డిగ్రీస్ అంటే 240 డిగ్రీస్ రొటేట్ చేస్తే అనదర్ కన్ఫర్మేషన్ వస్తుంది మనకి. ఎలా CH3 H, ఈ CH3 ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ హైడ్రోజన్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. ఫైనల్ గా ఇది సేమ్, దీనికి మిర్రర్ ఇమేజ్ కింద ఉండవు కాబట్టి ఇది కూడా ఏంటంటే మనకి స్క్యూ ఫామ్. నెక్స్ట్ కన్ఫర్మేషన్ అనదర్ 60 డిగ్రీస్ యాడ్ చేసుకుంటే 300 డిగ్రీ సెంటీగ్రేడ్ రొటేట్ చేస్తే మనకి అనదర్ కన్ఫర్మేషన్ వస్తుంది. CH3 H. ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ CH3 వచ్చి ఈ హైడ్రోజన్ దగ్గరికి వస్తుంది, ఈ హైడ్రోజన్ వచ్చి ఈ హైడ్రోజన్ దగ్గరికి వస్తుంది, ఈ హైడ్రోజన్ వెళ్ళి CH3 దగ్గర కలుపుతుంది. ఇది మళ్ళా ఈ ఫార్ములా ఉంటుంది కాబట్టి ఇదేంటి ఎక్లిప్స్డ్ ఫార్ములా. మళ్ళా ఫర్దర్ గా 360 డిగ్రీస్ రొటేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కి 360 డిగ్రీస్ రొటేట్ చేస్తే CH3 ఇక్కడికి వస్తుంది, హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, హైడ్రోజన్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ సేమ్ స్టార్టింగ్ ఫామ్ కి వస్తుంది. కాబట్టి టోటల్ 360 డిగ్రీ సెంటీగ్రేడ్ రొటేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 6 టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ వస్తాయి. మనకి 6 కన్ఫర్మేషన్ 6 అనురూపకాలు ఏర్పడడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ ఏమో S ట్రాన్స్, నెక్స్ట్ 60 డిగ్రీ సెంటీగ్రేడ్ రొటేట్ చేస్తే ఎక్లిప్స్డ్ ఫామ్ అవుతుంది, 120 డిగ్రీ సెంటీగ్రేడ్ రొటేట్ చేస్తే స్క్యూ ఫామ్, మళ్ళీ 180 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫామ్ రొటేట్ చేస్తే S-cis ఫామ్ అవుతుంది. దీన్ని అంట ఎక్లిప్స్. నెక్స్ట్ 60 డిగ్రీస్ రొటేట్ చేస్తే 240 డిగ్రీ రొటేట్ చేస్తే మళ్ళీ స్క్యూ ఫామ్ వస్తుంది, మళ్ళీ 60 డిగ్రీస్ రొటేట్ చేస్తే మనకి ఎక్లిప్స్డ్ ఫామ్. ఫర్దర్ గా 360 డిగ్రీస్ రొటేట్ చేస్తే మళ్ళీ స్టార్టింగ్ ఫామ్ వస్తుంది. కాబట్టి టోటల్ 1 రెవల్యూషన్ అయినప్పుడు మనకి 6 టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే ఈథేన్ మనకి C2 కార్బన్ స్థిరంగా ఉంచి C3 కార్బన్ ని భ్రమణం చెందిస్తూ ఉంటే అక్షం పరంగా C2 సింగిల్ బాండ్ C3 అక్షం పరంగా మనం భ్రమణం చెందిస్తూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నిర్మాణాలు ఏర్పడతాయి. ఆ నిర్మాణాలను ఏమంటున్నాం మనం బ్యూటేన్ యొక్క అనురూపకాలు అంటున్నాం. ఈ అనురూపకాలు చూసుకున్నప్పుడు మనకి ఫస్ట్ అనురూపకం వచ్చేసి S ట్రాన్స్ అనురూపకం వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మనకి 60 డిగ్రీస్ రొటేట్ చేస్తే ఎక్లిప్స్డ్ ఫామ్, ఫర్దర్ 60 అయితే స్క్యూ ఫామ్, ఫర్దర్ 60 డిగ్రీస్ రొటేట్ చేస్తే S-cis ఫామ్, తర్వాత ఫర్దర్ 60 డిగ్రీస్ రొటేట్ చేస్తే స్క్యూ ఫామ్, అలాగే 300 డిగ్రీ సెంటీగ్రేడ్ రొటేట్ చేస్తే ఎక్లిప్స్డ్ ఫామ్. 360 డిగ్రీ సెంటీగ్రేడ్ భ్రమణం చెందించామనుకోండి ఫైనల్ గా మళ్ళీ ఏ ఫామ్ వస్తుంది మనకి S ట్రాన్స్ ఫామ్ వస్తుంది. కాబట్టి ఫైనల్ గా మనకి బ్యూటేన్ ని C2 C3 అక్షం పరంగా భ్రమణం చెందించినప్పుడు మనకి 6 రకాల అనురూపకాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ 6 అనురూపకాల్లో మనకి వాటి ఎనర్జీ లెవెల్, స్టెబిలిటీ రెండు గమనించుకుంటూ చూస్తూ ఉంటే మనకి దీంట్లో
హై స్టెబిలిటీ ఉన్నది ఏంటంటే ఎస్ ట్రాన్స్. ఎందువల్ల దీనికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటది అంటే మనకి ఒకే విధమైన గ్రూపులు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి హై స్టేబుల్ కాంపౌండ్ వచ్చేసి ఎస్ ట్రాన్స్, హై స్టేబుల్ కాంపౌండ్. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి మనకి హై స్టేబుల్ కాంపౌండ్ తర్వాత నెక్స్ట్ స్క్యూ ఫామ్. ఎస్ ట్రాన్స్ తర్వాత స్క్యూ ఫామ్ కి స్టెబిలిటీ కొద్దిగా తక్కువ. స్క్యూ తర్వాత ఎక్లిప్స్డ్, ఎక్లిప్స్డ్ ఫామ్ కి ఇంకా తక్కువ. ఇంకా లాస్ట్ లో చూసుకుంటే లాస్ట్ వచ్చేసి ఎస్ సిస్. ఇది స్టెబిలిటీ డిక్రీజింగ్ ఆర్డర్. స్థిరత్వం అనేది ఈ క్రింది క్రమంలో తగ్గడం జరుగుతుంది. హైయెస్ట్ అధిక స్థిరమైన సమ్మేళనం వచ్చేసి ఎస్ ట్రాన్స్, దానికంటే తక్కువ స్థిరమైనది స్క్యూ ఫామ్, దానికంటే తక్కువ స్థిరమైనది ఎక్లిప్స్డ్ ఫామ్, దానికంటే తక్కువ స్థిరమైనది ఎస్ సిస్. అదే ఎనర్జీ లెవెల్ పరంగా చూసుకుంటే మనకి హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ ఉండేది అంటే రివర్స్. ఎస్ సిస్ కి హైయెస్ట్ ఎనర్జీ ఉంటది, దాని తర్వాత ఎక్లిప్స్డ్, దాని తర్వాత స్క్యూ ఫామ్, దాని తర్వాత ఎనర్జీ వచ్చేసి చివరిలో ఎస్ ట్రాన్స్. ఈ క్రమంలో అంటే వాటి ఎనర్జీ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటుంది. శక్తి చూసుకుంటే మనకి అధిక శక్తి కలిగి ఉన్నది అంటే ఎస్ సిస్, దాని తర్వాత తక్కువ శక్తి కలిగి ఉంది ఎక్లిప్స్డ్ ఫామ్, దాని తర్వాత తక్కువ శక్తిని కలిగి ఉంది స్క్యూ ఫామ్, దాని తర్వాత తక్కువ శక్తిని కలిగి ఉంది అంటే ఎస్ ట్రాన్స్ ఫామ్. ఇది బ్యూటేన్ యొక్క కన్ఫర్మేషన్స్, అనురూపకాలు. దీని యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ మనం పైన వేద్దాం. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ వేసుకుంటే మనకి ఈ విధంగా జీరో డిగ్రీ ఇక్కడ లీస్ట్ ఎనర్జీని కలిగి ఉంటాం. 60 డిగ్రీస్ వచ్చేసేటప్పటికి ఎక్లిప్స్డ్ ఫామ్ వస్తుంది కాబట్టి కొంత ఎనర్జీని గెయిన్ చేస్తుంది. మళ్ళా 120 స్క్యూ ఫామ్, స్క్యూ తర్వాత మళ్ళా ఎస్ సిస్ ఫామ్ కాబట్టి కొద్దిగా హై ఎనర్జీ. మళ్ళా ఇది 180 డిగ్రీస్ లో ఎస్ సిస్, 240 డిగ్రీస్ లో మళ్ళా స్క్యూ ఫామ్. ఇది దీని యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్. ఇక్కడ దీని యొక్క ఎనర్జీ లెవెల్ క్యాల్కులేట్ చేసుకుంటే ఇది 3.5 క్యాలరీస్. ఈ గ్యాప్ వచ్చేసి మనకి 0.9 క్యాలరీస్, లో క్యాలరీస్. ఈ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసుకుంటే మనకి 5.3 కిలో క్యాలరీస్. మళ్ళీ ఈ డిస్టెన్స్ సేమ్ 0.9 కిలో క్యాలరీస్. ఇది సేమ్ రావాలి. ఇది కూడా సేమ్ కాబట్టి ఇక్కడ వచ్చేసి 3.5 కిలో క్యాలరీస్. ఇది ఎస్ ట్రాన్స్. ఎస్ ట్రాన్స్ ఇది వచ్చేసి మనకి స్క్యూ ఫామ్, ఎక్లిప్స్డ్ ఫామ్. ఇది స్క్యూ, మళ్ళా ఇది ట్రాన్స్, ఎస్ సిస్. ఇది స్క్యూ ఫామ్, ఇది ఎక్లిప్స్డ్ ఫామ్. ఇది మళ్ళా ఎస్ ట్రాన్స్. ఇది
బ్యూటేన్ కన్ఫర్మేషన్స్ యొక్క ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. దీంట్లో చూసుకుంటే మనకి ఎనర్జీ క్లియర్ గా చూసుకోవచ్చు. దీంట్లో లీస్ట్ ఎనర్జీ ఎస్ ట్రాన్స్ అనేది ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటది, ఏమీ ఉండదు. తర్వాత సిస్ కంటే ట్రాన్స్ కంటే తర్వాత హైయెస్ట్ వచ్చేసి మనకి స్క్యూ ఫామ్ లో మనకి 0.9 కిలో క్యాలరీస్. ఎనర్జీ లెవెల్ చూసుకుంటే మనకి హైయెస్ట్ వచ్చేసి అంటే సిస్ ఫామ్ తీసుకుంటే ఇక్కడ నుంచి చూసుకుందాం. ఎస్ ట్రాన్స్ అనేది లీస్ట్ ఎనర్జీ ఉంటది. దాని తర్వాత వచ్చేసి మనకి స్క్యూ ఫామ్ కి వచ్చేసి మనకి 0.9 కిలో క్యాలరీస్ ఉంటది. స్క్యూ తర్వాత వచ్చేసి మనకి ఎక్లిప్స్డ్ ఫామ్ యొక్క ఎనర్జీ లెవెల్ ఎక్కువగా ఉంటది. ఎంత ఉంటది అంటే 3.5 కిలో క్యాలరీస్ ఉంటది. ఎక్లిప్స్డ్ ఫామ్ అయిపోయిన తర్వాత హైయెస్ట్ ఎనర్జీ లెవెల్ వచ్చేసి మనకి ఎస్ లో ఉంటది. దాని యొక్క ఎనర్జీ లెవెల్ వచ్చేసి 5.3 కిలో క్యాలరీస్. మళ్ళా ఫర్దర్ గా రొటేట్ చేసినప్పుడు మనకి స్క్యూ ఫామ్ వస్తుంది. స్క్యూ ఫామ్ కూడా సేమ్, రెండు స్క్యూ ఫామ్స్ కాబట్టి రెండింటి యొక్క ఎనర్జీ లెవెల్స్ ఈక్వల్ గా ఉంటాయి. దాని ఎనర్జీ వచ్చేసి 0.9 కిలో క్యాలరీస్. ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఎక్లిప్స్డ్ ఫామ్ లో మళ్ళీ ఎక్లిప్స్డ్ సేమ్. ఇక్కడ ఎక్లిప్స్డ్ ఫామ్ కి 3.5 కిలో క్యాలరీస్, ఇక్కడ కూడా ఎక్లిప్స్డ్ ఫామ్ కి అంటే 3.5 కిలో క్యాలరీస్. ఇది మనకి ఓవరాల్ గా మనకి కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఆల్కేన్స్ లో మనం కన్ఫర్మేషన్ ఆఫ్ ఈథేన్, కన్ఫర్మేషన్స్ ఆఫ్ ప్రోపేన్, కన్ఫర్మేషన్స్ ఆఫ్ బ్యూటేన్, మూడిటి రకాల యొక్క కన్ఫర్మేషన్స్ చెప్పుకున్నాం. ఇంకా దీంట్లో మనకి ఈ చాప్టర్ లో మిగిలిపోయిన టాపిక్ వచ్చేసి మనకి సైక్లో ఆల్కేన్ ఒకటి ఉండిపోయింది. ఈ సైక్లో ఆల్కేన్స్ చెప్పుకుంటే ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం సైక్లో ఆల్కేన్స్ దాని యొక్క స్ట్రక్చరల్ అండ్ స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే.